గత రెండేళ్లుగా వైసీపీని దూరం పెట్టిన నేతలు ఇప్పుడు పార్టీని వీడినా రాజీనామాలు చేసినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. నెల్లూరులోని 42వ డివిజన్ ప్రాంతంలో ఆయన గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీని వీడిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ను పలువురు కార్పొరేటర్లు పలువురు నేతలను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎప్పుడు ఆల్రెడీ కనీసం ఒక 2 సంవత్సరాల నుంచి వాళ్ళు మాతో ఇదే లేదు. ఈరోజు పోయిన వాళ్ళు మనకి ఆ ఏరియాలో చాలా గట్టిగా ఉన్నాం. మనకి ఇన్ఛార్జ్లు ఉన్నారు. ఆ ఏరియాలో మేము గడప గడప చేసాం. ప్రతి ఒక్కరు ఇప్పటికి 2-3 సార్లు చేసాం. ఆ వార్డులలో మేము చాలా బలంగా ఉన్నాం. వార్డులలో మనకి ఏ వాళ్ళతో ఎలాంటి ఇది ఉండదు. తప్పకుండా మనకి కావాల్సింది నాయకులు కాదు, జనాలు, మనకి ప్రజలు అండదండలు ఉన్నాయి. మనకు వాళ్ళకి సంక్షేమ పథకాలు, జగనన్న చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారానే మేము ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశిస్తున్నారు. నాయకులు ఎంతమంది పోయినా కార్యకర్తలు మాత్రం ఎవ్వరు వాళ్ళకి పోవడం లేదు. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం, సామాన్యుడికి, మైనార్టీకి ఒక అవకాశం కల్పించారు. అది మన అనిల్ అన్న సహకారంతో ఈరోజు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం చాలా సంతోషకరం. ఈరోజు మేము గడప గడప ప్రోగ్రాం తిరుగుతున్నాం. 42వ డివిజన్లో కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు గడప గడప కార్యక్రమానికి విచ్చేసాం. ఇక్కడ ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు, అలాగే మన మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఒక్క గడపలో ఏదో ఒక పథకం జగనన్న చేసిన నవరత్నాల ద్వారా కానీ, సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. అలాగే మన సిటీలో మన అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అభివృద్ధి ప్రతి ఒక్క ఎప్పుడు మన్సూర్ నగర్ పడినప్పుడు రోడ్లు వేశారు. ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం